2-3 పెడతారు. అది గట్టిగా ఎదిగినా కానీ అంతే కాస్తుంది. ఇది ఒక్కటి ఉన్నా కానీ అంతే కాస్తుంది. సార్ మేము సాల్తో అంచు తోట కూడా ఒకటే మొక్క వేస్తామండి. ఇప్పుడు అంచు తోట చూసామండి. ఇదే 12 కాన్ఫామ్ పాపం హాస్పిటల్లో ఉండి నొప్పులు పడుతుందంట. నీలాగానే 3వ కాన్ఫామ్ వచ్చి అబ్బా ఒక్క ముక్క రాదు అమ్మ వచ్చి బురద గొరుదోళ్ళు వచ్చినట్టు నీకు అక్కడ ఉన్నా అంటే నేను ఎందుకు అంటున్నాను, మనకి వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా మనం చేసుకోవాలి. నేను చెప్తాను, నీకు నంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక్క ప్లాంట్ ఉన్నది ఏర్లు బాగా పోతాయి. ఓకే, అదే 2 మొక్కలు పెట్టావనుకో దగ్గరకు వస్తాయి. అయితే నువ్వేమంటున్నావు అంటే మేము అచ్చు తోట పెట్టినా ఒక్కొక్కటే పెడతాం అంటాను. అవును, అయితే అప్పుడు గ్యాప్ ఎక్కువ అవుతుంది. దండం పెడతా సార్, మీ అంత అనుభవం నాకు లేదులే కానీ నాకు చిన్న మాట వినండి. ఇప్పుడు మేము సాల్ తోటకు అంచు తోటకి ఏంటంటే అంచు తోటకు కూడా మేము 30 ఇంచుల అంచు తోటే మాది, చిన్న అంచు తోట కాదు. ఒకటే మొక్క వేస్తాం సార్, ఒక్కసారి చూపిస్తాం, దయచేసి రండి. నేను రాలేదంట వచ్చారేమో కానీ మనం మన అంచు ఎంత ఉంటది 30 అంచులు. 30 అంచులు కూడా ఒకటే మొక్క వేస్తాం అంటున్నాం. మీకు 30-32 అనుకుంటే నీకు 40 నుంచి 45 క్వింటాలు దెంగిసి వచ్చిన 40 పండించినాం. ఈ 2-3 సంవత్సరాల నుంచి ఈ వాతావరణంలో మార్పులు తర్వాత ఈ సంవత్సరం భద్రభియా నాగతో కాదు, మన అంచుతోట వేస్తున్నా సాల్తోట వేస్తున్నా. ఎప్పుడైనా మనం ఒకటి మొక్క వేస్తున్నా 2 మొక్కలు వేస్తున్నా. 30 అంచులే కదా మనం, 32 అంచుల అంచే కదా మంది. ఏ నాటికైనా ఏ రోజైనా ఈ సంవత్సరం మేము తప్పులో పడ్డాం. నేనే తప్పులో పడ్డా, ఏరే కాదు. నేను ఇప్పుడు అన్న ఇచ్చినట్టే వేసిన, నేను నా ఒకటే దెబ్బకు లేచిపోయింది. ఎందుకని లేచిపోయింది అంటే వాతావరణం నా చేతను అయిపోయింది. దానికి ఏంటంటే మనకేం 100 ఎకరాలు రైతులు ఎవరు లేరు. ఉన్నదేదో 10 ఎకరాలు 12 ఎకరాలు 10 ఎకరాలు 12 ఎకరాలు లోపల ఎప్పుడు వేసినా దీంట్లోనే వేయాలి. అంటే పంట మార్పిడి కంపల్సరీ కావాలి. తర్వాత ఇప్పుడు మిర్చి వచ్చేసేవరకే మిర్చి ఏమేమి తీసుకుంటది భూమి నుంచి అనేది మనకు తెలిసి ఉండాలి. అదే జొన్న వేసేవరకు జొన్న ఏమేమి తీసుకుంటుంది అనేది ఉండాలి. జొన్న కొన్ని తీసుకుంటది, కొన్ని వదిలిపెట్టుద్ది. ఇప్పుడు అట్లనే మినుము ఉంది, మినుము కొన్ని తీసుకుంటది, కొన్ని వదిలిపెడుతుంది. మినుముకి బుడపలు ఉంటాయి చూసినావా, అదంతా ఫర్టిలైజరే, కాల్షియం అది.